మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. వైజాగ్కు చెందిన రాధా గాయత్రి మృతి కేసులో ఇప్పుడు సంచలన ట్విస్ట్ బయటకు వచ్చింది. గత కొన్ని రోజుల క్రితము పెళ్ళైన 7 నెలలకి హనీమూన్కి వెళ్ళినటువంటి, అంటే సరదాగా విహారయాత్రకు వెళ్ళినటువంటి భార్యాభర్తలు ముస్సోరిలో అక్కడ నైట్ స్టే చేసిన సందర్భంలో అక్కడ భర్త అనుమానాస్పదంగా కనిపించడం, భార్య అనుమానాస్పద స్థితిలో చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడడం, ఇవన్నీ కూడా ఆ తర్వాత సంచలనంగా మారాయి. భర్త నాకేం తెలీదు, మార్నింగ్ లేచేసరికి అలా చనిపోయి ఉంది, పడిపోయి ఉంది అని చెప్పేసి మధ్యాహ్నం నైట్ తీసుకున్నామని రకరకాల మాటలు చెప్పిన తర్వాత తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆ యొక్క రాధా గాయత్రి తండ్రి తల్లి ఆరోపిస్తున్నట్టుగా తన అల్లుడే నా బిడ్డను చంపేసి ఉంటాడనేటువంటి ఆరోపణలు చేస్తూ ఖచ్చితంగా ఇప్పుడు ఆ రకంగానే దర్యాప్తు చేయాలి, మా అల్లుడే నా కూతురిని ఇంత దారుణంగా చంపేసి ఉంటాడంటూ కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముస్సోరి పోలీసులు FIR నమోదు చేశారు. ఇతని మీద శ్రీచరణ్, ఎవరైతే ఈ రాధా గాయత్రి భర్త ఉన్నాడో శ్రీచరణ్ మీద FIR నమోదు చేశారు. సో ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. శ్రీచరణ్ అదేవిధంగా వారి అమ్మగారు నిన్నటి వరకు వైజాగ్లో ఒక ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నుంచి పొద్దునుంచి వారు ఎక్కడున్నారో కూడా తెలియక ఆచూకీ లేకుండా పారిపోయినట్టుగా తాజాగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. దీంతో ఈ కేసు కాస్త ఇప్పుడు సంచలనంగా మారింది. భార్యాభర్తలు ఉన్నారు, 7 నెలలు అవుతుంది వారికి పెళ్ళై. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మంచి నెలకు జీతం సంపాదించేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో విహారయాత్రకని ముస్సోరికి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసేటువంటి రూమ్లో ఇద్దరు పడుకొని మార్నింగ్ లేచే వరకు భార్య ఒక్కతే అక్కడ వస్త్రాలు లేకుండా రక్తపు మడుగులో పడి చనిపోయినటువంటి అనుమానాస్పద స్థితిలో ఘటన అప్పుడు వైరల్గా మారింది. ఆ మొదటి రోజే అనుమానాలు వచ్చాయి. ఖచ్చితంగా ఆ స్టే రూమ్లోకి భర్త తప్ప ఇంకెవరు వచ్చేటువంటి అవకాశం లేదు, ఆమె ఆటోమేటిక్గా చనిపోయేటువంటి అనారోగ్య కారణాలతో కూడా లేదు, మరి ఎలా చనిపోయింది, ఇది ఖచ్చితంగా అనుమానాస్పద మృతి అని చెప్పేసి ఆ రోజే తల్లి కూడా మాట్లాడడం జరిగింది. ఆ రాధా గాయత్రి వాళ్ళ తల్లి నెక్స్ట్ డే మా అల్లుడి మీదనే అనుమానాలు ఉన్నాయి, అతనే ఏమైనా చేసి ఉంటాడంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వారి తండ్రి కూడా అదే వర్షన్ని వినిపిస్తూ సీరియస్గా చెప్తూ ఖచ్చితంగా ఆ రకంగా దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ చెప్పారు. దానికి అనుగుణంగానే ముస్సోరిలో ఇప్పుడు తాజాగా కేసు నమోదైంది. వెంటనే ఈ విషయం తెలుసుకున్నారో లేదో కానీ ఇప్పుడు శ్రీచరణ్, రాధా గాయత్రి చనిపోయినటువంటి రాధా గాయత్రి భర్త, అదేవిధంగా రాధా గాయత్రి అత్త ఇద్దరు కూడా కనిపించకుండా పోయినట్టుగా తెలుస్తోంది. ఒకసారి చనిపోయిన రాధా గాయత్రి తండ్రి ఏం మాట్లాడాడో ఒకసారి మనం కూడా విందాం. అందరికీ నమస్కారం. మా అమ్మాయి రాధా గాయత్రి మరణం గురించి మీరందరూ చాలా శ్రమిస్తున్నారు, చాలా మద్దతు కూడా ఇస్తున్నారు మాకు. నేను నిన్న ఒక వీడియో చూశాను. చరణ్ ప్రజల్ని, సమాజాన్ని, పోలీసుల్ని, మీడియాని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడు. మీడియా అడిగింది మద్యం సేవించారు కదా అని అంటే చరణ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకు, హోటల్ వారు ప్రైవేట్ చేశారు అని. నేను ఆ న్యూస్ వినగానే షాక్ అయ్యాను. నేను హోటల్ వాళ్ళు ఎలా మద్యం ప్రైవేట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు అని. నేను ప్రజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరిలోనే ఉన్నాను. నేను అప్పుడు మసూరి పోలీసులు పర్మిషన్ తీసుకుని నేను ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇదే చెప్పారు నాకు, మేము ఎటువంటి మద్యం కానీ మారక ద్రవ్యాలు కానీ ఎటువంటి ఏవి సప్లై చేయము, లోపలికి ఎలా కూడా చేయమని చెప్పారు. నేను ఒక ఎక్స్ ఆర్మీని, నా ఒక దేశ సైన్యాన్ని నేను సేవ చేశాను. ఇటువంటి నాకే, నా కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవునికి ఎటువంటి రక్షణ ఉంటుందో మీరే ఆలోచించి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది తన తండ్రి చెప్తున్నటువంటి క్లియర్ పాయింట్స్. అక్కడ శ్రీచరణ్ తనకు తాను దొరికిపోయినట్టుగా కనపడుతుంది ఈ అంశంలో. మొదటి రోజు అక్కడ మాట్లాడుతూ నైట్ స్టే చేసాం, ఇద్దరం మద్యం సేవించాం, ఉదయం లేచేసరికి తను చనిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో ఉంది అని చెప్పేసి ఇద్దరం కూడా తాగామని చెప్పారు. తల్లి ఆల్రెడీ చెప్పింది నెక్స్ట్ డేనే నా కూతురికి మద్యం సేవించేటువంటి అలవాటు లేదు అనేటువంటి అంశం తెరపైకి రావడంతో డౌట్ నెంబర్ 1 వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి చెప్పినట్టుగా ఆ హోటల్ని అడిగి చూస్తే అక్కడ అసలు ఆ హోటల్లో మద్యం లాంటిది అసలు అలో చేసేటువంటి ప్రసక్తే లేనటువంటి హోటల్లో వారు స్టే చేశారు. వాళ్ళు అలాంటి ఆప్షనే లేదని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పారు.
సో దీంతో రెండో పాయింట్లో కూడా దొరికిపోయాడు. దీంతో అనుమానాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకే ఈ కేసులో ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి, ఆ వ్యక్తి ఏ రకంగా ఫైర్వేల్ చేసినా కూడా రాధా గాయత్రికి న్యాయం జరగాలి, నా బిడ్డను అంత దూరం తీసుకువెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నత చదువులు చదివి మంచిగా ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థానాలకు ఎదుగుతుందనుకున్నటువంటి తన కూతురు ఈరోజు లేదనేటువంటి బాధ తల్లిదండ్రులకు చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అంతేకాకుండా నమ్మినటువంటి ఒక వ్యక్తికే తను బాగా చూసుకుంటాడు, నా కూతురునిక నాకన్నా బాగా చూసుకుంటాడన్న తండ్రి నమ్మి ఒక వ్యక్తికి కట్టబెడితే అతనే కాలయముడుగా మారి ఇంత దారుణంగా మరి ఏం జరిగిందనే విషయం బయటికి రావాలి. ఇప్పుడు ఈ విచారణలో వీరు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళే చంపేసినట్టు, అల్లుడే ఏదో చేసి ఉంటాడన్నట్టు కూడా రాధా గాయత్రి తండ్రి వాదిస్తున్నాడు కాబట్టి, ఆ రకంగా ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి మరి ఆ కోణంలో కూడా పోలీసులు సీరియస్గా విచారణ చేస్తే ఇప్పుడు ఫైల్ చేశారు కాబట్టి, హత్య కేసు నమోదు చేశారు కాబట్టి విచారణలో మరి శ్రీచరణే ఏమైనా చేశాడా లేకుంటే ఏం జరిగింది మృతికి సంబంధించినది బయటికి రానుంది.